బీసీల గురించి మాట్లాడే అర్హత జోగి రమేష్కి ఉందంటారు? జోగి రమేష్ని కానీ కుటుంబ సభ్యులు కానీ ఒకటి అడుగుతున్నా, బీసీలకి మీరు ఏం చేశారు? బీసీల పక్షాన మీరు ఎన్ని ఉద్యమాలు చేశారు? బీసీలకి సంక్షేమం కోసం ఏం చేశారు? బీసీలకి అన్యాయం జరిగినప్పుడు మీరు ఎక్కడ మాట్లాడారు? మీరు ఉన్న 2.5 సంవత్సరాల్లో బీసీల కోసం ఏం చేశారు? లేదా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఇతను బీసీ గురించి మాట్లాడాడు కదా, మరి ఆడపిల్లని మా అక్కయ్యని చెరబడుతున్నారయ్యా ఇదేంటని చెప్పేసి అమర్నాథ్ గౌడ్, నీ గౌడ్ కులాస్థానికి చెందినవాడే, పసి పిల్లగాడు మాట్లాడితే తను పెట్రోల్ పోసి చంపారుగా, ఒక్క మాట మాట్లాడావా? అసలుకి బీసీల గురించి మాట్లాడే అర్హత ఆ జోగి రమేష్కి లేదు. ఆ రోజున ఎంతమంది దళితుల్ని మీరు పొట్టన పెట్టుకున్నారు? నీ ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ కానివ్వండి, కిరణ్ కానివ్వండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కానీ ఎంతమందిని పొట్టన పెట్టుకున్నావు? ఆ రోజు నువ్వు కూడా బీసీ అనే గుర్తు రాలేదా? ఈ రోజున నువ్వు బీసీ కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నారా? నీకు ఒక రూలు, నాకు ఒక రూలు ఉండదు, అందరికీ ఒకే రూలు. తప్పు చేసినోడు ఉచ్చ పోసుకోవాల్సిందే. అలా నిన్న జోగి రమేష్ అరెస్ట్ చూసాం. ఈ అరెస్ట్ తర్వాత వైసీపీ సోషల్ మీడియా కానీ, లేదంటే జోగి రమేష్ ఒక భార్య కానీ, పిల్లలు కానీ, జోగి రమేష్ది అక్రమ అరెస్టు, నకిలీ మద్యం జోగి రమేష్ చేయలేదు, నకిలీ మద్యానికి జోగి రమేష్కి ఏమాత్రం సంబంధం లేదు, కావాలని చెప్పి అరెస్ట్ చేశారని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా, వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ భార్య పిల్లలు కూడా అదే మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి నిజంగానే అక్రమ అరెస్ట్ ఇది? ఒకటండి, ఇప్పుడు భార్య పిల్లలకి, భార్యకి తన భర్త శ్రీరామచంద్రుడిలా కనిపించవచ్చు, కానీ నీ భర్త చేసినటువంటి పాపాలు, మోసాలు, ఎంతమంది ఆడబిడ్డల తాలిబొట్లు తెంపాడో ఒకసారి నకిలీ మద్యం తయారు చేసి ఒకసారి ఆలోచించమ్మా. నువ్వు ఒకసారి ఒక మహిళగా ఒకసారి ఆలోచించు. నీ భర్త చేసినటువంటి పని నకిలీ మద్యం. వాడు పేదవాడు పనికెళ్ళి సంపాదించి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని మద్యం, వాడు ఒళ్ళు నొప్పుల కోసం తగ్గటానికి మద్యం తాగితే దాన్ని కల్తీ చేశాడు. పేదవాడి కడుపుని కల్తీ చేశాడమ్మా. నీ భర్త మంచోడని నీకు అనిపించవచ్చు, కానీ ప్రపంచం అంతా నీ భర్త దుర్మార్గాన్ని కనిపెట్టారు. ఈరోజు నీ భర్త మంచోడు అని చెప్పేసి అనటం మీ వరకే మంచి, కానీ రాష్ట్రాన్ని దోచేశాడు. రాష్ట్రంలో పేదవాళ్ళ కడుపు కొట్టాడు, పేదవాళ్ళ జీవితాలు నాశనం చేశాడు, పేదవాళ్ళ పుస్తలు తెంపాడు మీ యొక్క భర్త. జోగి రమేష్ న్యాయవంతుడా, మంచోడా? ఎవడైనా వాడు పక్కింటోడిని అనమానండి మంచోడని? అలాంటి రౌడీని, అలాంటి దొంగ వ్యక్తిని, అలాంటి నీచుడిని ఆంధ్ర రాష్ట్రంలో చూడలేదు కాబట్టి ఆ పార్టీలో చేరాడు. ఆ పార్టీ టికెట్ ఇచ్చిందంటే అలాంటి వ్యక్తులకే కదా ఆ పార్టీ ఇచ్చేది. ఈ రోజు మద్యం కేసులో గగ్గోలు పెడుతున్నటువంటి జోగి రమేష్ గారికి కూడా ఒకటే చెప్తున్నా, జోగి రమేష్ గారు, మీరు ఏదో గుళ్ళోకి వెళ్ళి ప్రమాణం చేసినంత మాత్రాన నువ్వు పవిత్రుడు అవ్వవు, నీతిమంతుడు అవ్వవు. సీతమ్మ వారు గనక అగ్నిలో దూకి పునీతులుగా బయటకు వచ్చింది కదా, నీకు దమ్ముంటే అలాగే అగ్నిలో దూకు. నువ్వు అట్లాగే అగ్నిలో దూకి బతికి బయటపడరా, నిజమే అని చెప్పేసి నమ్ముతారు. దేవుడి దగ్గర ప్రమాణాలు చేయడానికైనా సిగ్గుండాలండి. జోగి రమేష్ కూడా అదే అంటా ఉన్నాడు, నేను అంత భక్తి శ్రద్ధలతో నేను అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి చేతిలో కర్పూరం అంటించుకొని మరి అటు అగ్ని సాక్షిగా అమ్మవారి సాక్షిగా నేను ప్రమాణం చేసినప్పటికీ కూడా కావాలని చెప్పి కక్ష సాధింపుగా నన్ను అరెస్ట్ చేశారు. కావాలని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టానో, లేదంటే పవన్ కళ్యాణ్ తిట్టానో, లోకేష్ని తిట్టానో, కావాలని చెప్పి కక్ష సాధింపుగా కూటమి ప్రభుత్వం నా పైన అరెస్టు పాల్పడిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే నిప్పుల గుండంలో దూకి బతికి బయటకు రా, కాలకుండా. ఇదే సవాల్. నువ్వు నీతిమంతుడు అని చెప్పేసి మేమందరం కూడా ఒప్పుకుంటాం. ఒకటి, జోగి రమేష్, నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి నీ పార్టీ వాళ్ళే మొన్న అంబటి రాంబాబు అన్నాడు, చూసావా? అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ మా వాడు దొరుకుతాడు కానీ వాడు దొరకట్లేదు అని చెప్పేసి అందరూ కూడా నవ్వుకున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే జోగి రమేష్ లాంటి వ్యక్తి తను నేను బీసీని కాబట్టి నా పైన ఉక్కుపాదం మోపుతా ఉన్నారు, బీసీలు అంటే చంద్రబాబు నాయుడికి కానీ కూటమి ప్రభుత్వం కానీ తక్కువ చూపు, చిన్న చూపు, మా పైన అక్రమ అరెస్టులు పెడతా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అండి. అంటే ఒకవేళ ఇదే నిజమై ఉంటే గతంలో మరి కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు కానీ, లేదంటే అచ్చెన్నాయుడు లాంటి వారు కానీ, లేదంటే యనమల రామకృష్ణ లాంటి వారు కానీ, అయ్యన్న పాత్రుడు లాంటి వారు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు మరి తప్పు చేసిన వాడికి కులం ఏంటి అని మాట్లాడినటువంటి జోగి రమేష్ ఈ రోజు బీసీని కాబట్టి అరెస్ట్ చేశారంటే ఏంటి, ఎలా చూడొచ్చు? ఇది ఒకటి కామించారండి. ప్రతి ఒక్కడు కూడా ఇలాగా వాడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి
ఇలాంటివి గామేస్తున్నారు. ఆ రోజు నువ్వు కూడా బీసీ అనే గుర్తు రాలేదా? నీ సాటి కులస్తుల్ని అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో వేశారు. అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేసుకున్నటువంటి వ్యక్తిని అన్నన్ని కిలోమీటర్లు నడిపించారు. ఇవన్నీ గుర్తు రాలేదా? ఆ రోజున ఎంతమంది దళితుల్ని మీరు పొట్టన పెట్టుకున్నారు నీ ప్రభుత్వం? డాక్టర్ సుధాకర్ కానివ్వండి, కిరణ్ కానివ్వండి, ఎంతమందిని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కానీ ఎంతమందిని పొట్టన పెట్టుకున్నావు? మరి ఎస్సీలు నీ ప్రభుత్వంలో దాడులు చేసి చంపేశారు కదా, ఆ రోజు గుర్తు రాలేదా నీకు? ఈ రోజున నువ్వు బీసీ కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నారా? బీసీ లేదు, ఎస్సీ లేదు, ఓసీ లేదండి. ఎవడైతే తప్పు చేస్తాడో కూటమి ప్రభుత్వానికి ఒక్కడే, తప్పు చేసిన వాడిని శిక్షిస్తారు. ఇదే అందరికీ ఒకే రూల్. నీకు ఒక రూలు, నాకు ఒక రూల్ ఉండదు. అందరికీ ఒకే రూలు. తప్పు చేసినోడు ఉచ్చ పోసుకోవాల్సిందే. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు సంపాదించి నకిలీ మద్యం తయారు చేయించి ఇప్పుడు ఇదే విధంగా సంపాదిస్తుంటే ఆ ఎవిడెన్స్ తో సహా దొరికితే దాన్ని తీసుకొస్తే దాన్ని తప్పాలని ఎలా అంటారు? అంతేకాకుండా ఈ రోజు నేను బీసీని, నాకు బీసీకి అన్యాయం జరుగుతుంది, నేను సూటిగా జోగి రమేష్ని కానీ కుటుంబ సభ్యులు కానీ ఒకటి అడుగుతున్నా, బీసీలకి మీరు ఏం చేశారు? బీసీల పక్షాన మీరు ఎన్ని ఉద్యమాలు చేశారు? బీసీలకి సంక్షేమం కోసం ఏం చేశారు? బీసీలకి అన్యాయం జరిగినప్పుడు మీరు ఎక్కడ మాట్లాడారు? మీరు ఉన్న 2.5 సంవత్సరాల్లో బీసీల కోసం ఏం చేశారు? లేదా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారు? రాష్ట్రపతిలో చెప్పండి. అంతెందుకు, మైలవరం నియోజకవర్గం కదా, నాది మైలవరం నియోజకవర్గమే. మైలవరం నియోజకవర్గం ఎవరికన్నా ఒక్క మంచి పని చేశారా? బీసీలు అందరికీ అవసరం లేదు, మీ గౌడ కులానికి ఏదైనా చేశారా? నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, వస్తే బయటకు వచ్చి చెప్పానండి. ఎక్కడా చేయలేదు కాబట్టి అక్కడ బీసీలు సీగొట్టారు కాబట్టి అక్కడిని తీసుకెళ్లి పెడంలో పడేశారు. అక్కడ బీసీలు సీగొట్టారు కాబట్టి మినిస్టర్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదని అక్కడి నుంచి తీసుకొచ్చి పెనంలూరు పడేశారు. అక్కడ కూడా బీసీలు సీగొట్టారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మైలవరం వచ్చాడు. ఈసారి ఇంకెక్కడ పోతాడో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజు తన దగ్గరకు వచ్చేసరికి కులం కావాల్సి వచ్చింది. అదే వేరే వాళ్ళ దగ్గరకు వస్తే మాత్రం కులాలను తీసుకొస్తున్నారు అని అంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు జోగి రమేష్. ప్రధానంగా జోగి రమేష్ అరెస్ట్ వెనక ఈ నకిలీ మద్యం అనేది ఒక చిన్న అంశం మాత్రమే. గతంలో చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడి చేశాడని, లేదంటే పవన్ కళ్యాణ్ తిట్టాడని టార్గెట్ గా అనుకొని కావాలని చెప్పి వాంటెడ్ గా అరెస్ట్ చేశారు జోగి రమేష్ ని. ఇది ప్రతీకార రాజకీయం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి 161 సీట్లు వచ్చినాయండి. సెంట్రల్ లో కూడా కూటమి ప్రభుత్వమే ఉంది. అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు నిజంగా జోగి రమేష్ లాంటి వాడి మీద కక్షపూరితంగా రాజకీయ కేసు పెట్టాలనుకుంటే, ఒకవేళ లోకేష్ గారు ఆలోచిస్తే ఆ విధంగా రెడ్ బుక్ లో ఉందని చెప్పేసి వచ్చిన 10 రోజులకి ఏ కేసులో పెట్టి లోన్ అయ్యకూడదండి. పెద్ద అడిగేవాడు ఎవడండి నిజంగా చేయాలనుకుంటే? అలాంటి ధోరణిలో ఈ ప్రభుత్వం వ్యవహరించలేదు. లోకేష్ గారు కూడా అట్లా ప్రయత్నం చేయలేదు. నిజంగా తప్పు చేసినోడు ఎవడున్నాడో వాడిని ఎవిడెన్స్ తో పట్టుకోవాలి, శిక్షించాలనే దాంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. నిజంగా అంత మెజార్టీతో ఉండి సెంటర్ లో కూడా ఉండి అంత ఉన్నప్పుడు నిజంగా జోగి రమేష్ లోన్ అయ్యాలంటే వచ్చిన 10 రోజుల్లో లోన్ అయ్యకూడదా? అలాంటిది జరిగిందా? జరగలేదు కదా. ఇది కావాలని చెప్పేసి బురద చల్లటం కోసం మాత్రమే చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకం కేవలం. దాంట్లో ఎలాంటి నిజం లేదండి. ప్రధానంగా జోగి రమేష్ అరెస్ట్ అయ్యే సమయంలో కూడా నేను విజయవాడ కనకదుర్గమ్మ వారి సాక్షిగా మాట్లాడాను, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి అగ్ని సాక్షిగా అమ్మవారి గుడిలోనే అగ్ని సాక్షిగా ప్రమాణం చేశానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అలానే ఇది కేవలం కక్ష సాధింపుగానే, నేను ఎంత చేసినా కూడా నమ్మకుండా కక్ష సాధింపుగానే నన్ను అరెస్ట్ చేశారని చెప్పి ఇంకా అదే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అరెస్ట్ సమయంలో కూడా. దుర్గమ్మ దగ్గర చేయటం కంటే కూడా నిజంగా జోగి రమేష్ నిజంగా చెప్తున్నాడని నమ్మాల్సి వస్తే, నిజంగా దైవం కంటే ఎక్కువైన ఆయన జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి గారు, ఆయన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రమాణం చేసి నేను ఏ తప్పు చేయలేదు అనిపితే నిజంగా రాష్ట్ర ప్రజలు ఏమైనా ఆలోచిస్తారేమో. ఎందుకంటే అవసరాల కోసం దేవుని కూడా వీళ్ళు వాడేసుకుంటారు. నిజంగా తప్పు చేయకుండా ఉంటే కనీసం కొంత ఆలోచన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారి మీద, వాళ్ళ పిల్లల మీద, ఏది జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పితే, ఎందుకంటే ఆయనే చెప్పుకొచ్చాడు నాకు దేవుడి కంటే ఎక్కువ అసలు కాళ్ళు నాకు జీవితాన్ని ఇచ్చారయ్యి అని చెప్తాను. అలాంటి వ్యక్తి మీద చేస్తే నిజంగా ఏదన్నా అని ఆలోచిస్తారేమో. అంతేగాని దేవుడి మీద, ఈయన దగ్గరికి వస్తే దేవుడి మీద చేస్తాడు, ఆయన కుటుంబ సభ్యుల మీద చేస్తారు, అవి చేస్తారు, అన్నీ చేస్తాడు. అంతా మోసం చేయడానికి చేస్తున్న కుట్ర ఇది. ప్రధానంగా ఇందులో జోగి రమేష్ లాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇదే కేసులో ఇద్దరి పైన అనుమానం వచ్చిందన్న కారణంగా ఇద్దరిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మరి జోగి రమేష్ ఆధారాలతో సహా దొరికిపోయినప్పటికీ జనార్దన్ రావు అంత ఖచ్చితంగా జోగి రమేష్ చేయమంటే నేను చేశానని చెప్పి మీడియా ముందుగా చెప్తున్నప్పటికీ ఎందుకు జోగి రమేష్ ని సస్పెండ్ చేసే అంశం కానీ, లేదంటే ఆ పార్టీలో సంబంధించిన నేతలను సస్పెండ్ చేసే అంశం కానీ కనీసం ఖండించే ప్రయత్నం ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు? పార్టీ పెట్టిన కాడి నుంచి దళితులు నా మేనమామలు, దళితుల కోసమే పార్టీ పెట్టాను, వాళ్ళు లేకపోతే నా పార్టీ లేదని చెప్పుకుంటా అంతమంది దళితులను చంపేసిన తర్వాత అనంతబాబు ఉన్నాడు కదా ఎమ్మెల్సీ, చంపి నేనే చంపానని చెప్పి డోర్ డెలివరీ చేశాడు కదా. అతని మీద ఏమైనా చిన్న యాక్షన్ అని తీసుకున్నాడు? తీసుకోకపోగా మీ దళితులను అలాగే చంపుతారా, అయినా కానీ ఇలాంటి వాడికి నేను ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకొని, జైలు నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒక దేశం కోసం యుద్ధం చేసినోడు వచ్చినప్పుడు కనుక ఎలా తీసుకొస్తారో ఆ విధంగా ఊరేగించుకుంటూ తీసుకొచ్చి దళితుల్ని కించపరిచి వాళ్ళని అవమానపరిచింది జగన్మోహన్ రెడ్డి కదా. అప్పుడు కూడా చేయలేదు. జోగి రమేష్ మీద ఎందుకు చేస్తారు అసలుకి? ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే అంత జరిగితేనే ఈ రోజుకి కూడా
ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి అనంతబాబుని అసెంబ్లీలో నుంచోబెట్టి ప్లేకార్డులు పెట్టుకొని రాజ్యాంగానికి కూని అయిపోతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని అంటే అసలు ఎంత దౌర్భాగ్యం అండి. ఆ ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది ఆడు, రాజ్యాంగాన్ని కూని చేసింది అతను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని ధ్వంసం చేసింది అతను, దాన్ని దగ్గరుండి చేపించింది జగన్మోహన్ రెడ్డిని. వాళ్ళిద్దరు నుంచొని ఇట్లా మాట్లాడుతున్నారంటే అసెంబ్లీ ముందు అసలు ఇంకా ఎంత నీచమైన రాజకీయం, ఎంత అవకాశవాద రాజకీయం, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో వస్తాయని ఎప్పుడు ఆలోచించలేదండి. ఇప్పుడు ఎట్లా అయితే జోగి రమేష్ బీసీ కార్డు వాడుకుంటా ఉన్నాడు, మరి ఇదే జోగి రమేష్కి కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు, లేదంటే అచ్చెన్నాయుడు గారిని లాంటి వారిని అరెస్ట్ చేసినప్పుడు, యనమల రామకృష్ణ లాంటి వారిని అరెస్ట్ చేసినప్పుడు, అయ్యన్న పాత్రుడు గారు లాంటి వారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు ఈ బీసీ అన్న పదం కనిపించలేదా, లేదంటే ఈ కులం కనిపించలేదా, బీసీ అన్న క్యాస్ట్ ఫీలింగ్ కనిపించలేదా? అన్నాడుగా ఆ రోజు వీళ్ళంతా కులం కార్డు వాడుతున్నారు, తప్పు చేశారు, వీళ్ళని అరెస్ట్ చేయాల్సిందని చెప్పేసి ఆయనే మాట్లాడాడు. తప్పు చేసినోడికి కులం ఉండకూడదు, ఎవరినైనా అరెస్ట్ చేయాలని చెప్పాడు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చేసరికి కులం అంటున్నాడు. ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు బీసీ మంత్రులు వాళ్ళు బీసీల కోసం పనిచేశారని చెప్పేసి మాట్లాడుతుంటే అసలు బీసీలు అంటే ఇక్కడ కులాలు ఏముందో, తప్పు చేసినప్పుడు కులంతో సంబంధం కూడా అరెస్ట్ చేయండి, లోన్ వేసేసేయండి, తొక్క తీసేయండి, తోలు తీసేయండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అంతెందుకు చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా మాట్లాడాడు. ముసల్నాక్ కానీ సీనియర్ లీడరు, 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ప్రతిపక్ష నాయకుడికి చేసి 24 గంటల ప్రజల కోసం ఆలోచించే మనిషి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఏకతాటి మీదకి వచ్చి దాదాపు 60-70 దేశాల్లో నిరసనలు చేసి చంద్రబాబు గారికి అన్యాయం జరిగిందని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. అలాంటి సమయంలో ఇతను కూర్చొని ఇదేంటి అదేంటి అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఆయన దగ్గరకు వచ్చేసరికి బీసీ కావాలి, అన్యాయము, తప్పుడు కేసులు అన్ని గుర్తుకొస్తాయి. ఇంకా రేపు జైలుకి వెళ్ళిన తర్వాత ఇంకెన్ని డ్రామాలు ఆడతారో చూడాల్సి ఉంది. రాష్ట్ర ప్రజలు అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఆయన పార్టీ కానివ్వండి, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. ప్రతి విషయం కూడా కులం దగ్గర తీసుకొస్తున్నారు, లేదా శవాల మీదకి విగ్రహాల మీద తీసుకొస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలను గుర్తుపెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా యువనాయకుడు లోకేష్ గారు ఇలాంటి విషయాల్ని ప్రజలకు నిజాలను తెలిసేలాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిన్న జోగి రమేష్ అరెస్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా బీసీలని తెలుగుదేశం పార్టీ తొక్కేస్తా ఉంది, బీసీల వ్యతిరేక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నిజంగానే బీసీలు అంటే కక్ష సాధింపు చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ? జోగి రమేష్ గారికి మంత్రి పదవి చేసిన అతనికి తెలియని విషయం ఏంటంటే టీడీపీ పార్టీని 100% భుజాల మీద మోసేటటువంటి కుల వర్గాల్లో బీసీలు మొట్టమొదటి వాళ్ళు అనేది అతనికి తెలియదు. దీన్ని బీసీలని టీడీపీ పార్టీ నుంచి దూరం చేయడానికి తను ఏదో నాటకం ఆడేటటువంటి మాట మాట్లాడుతున్నాడు చెప్తే, ఒక స్క్రిప్ట్ రాస్తే స్క్రిప్ట్ చదివినట్టు మాట్లాడుతున్నాడు చెప్తే, అతను బీసీ సామాజిక వర్గానికి చెందినవాడే, గౌడ కులానికి చెందినవాడే. కానీ తను అధికారంలో ఉన్నప్పుడు గాని, తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాని బీసీల గురించి తను ఏనాడు మాట్లాడలేదు, తన యొక్క అధినేత కూడా మాట్లాడలేదు అనేది నేను తెలియజేయదలుచుకున్నా. ప్రధానంగా జోగి రమేష్ అరెస్ట్ వెనక నకిలీ మద్యం అనే పేరు చూపిస్తున్నారు తప్ప కేవలం ఇదంతా కూడా కక్ష సాధింపు రాజకీయమే అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. ఇతను బీసీ గురించి మాట్లాడాడు కదా, మరి ఆడపిల్లని మా అక్కయ్యని చెరబడుతున్నారయ్యా ఇదేంటని చెప్పేసి అమర్నాథ్ గౌడ్, నీ గౌడ్ కులాస్థానికి చెందినవాడే పసి పిల్లగాడు మాట్లాడితే తను పెట్రోల్ పోసి చంపారుగా. ఒక్క మాట మాట్లాడావా? ఈ రోజు నీకు హక్కు ఉండేది. బీసీలను ఓన్ చేసుకోను, లేకపోతే క్యాస్ట్ కార్డు అని వాడుకొని రాజకీయ పబ్బం గడిపేటటువంటి ఉద్దేశం నువ్వు చేయాలనుకుంటే ఆ రోజు ఏదైనా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్యాయాన్ని నీ పరిపాలనలో నా వర్గానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి నువ్వు మాట్లాడి ఉన్నట్లయితే నిజంగా ఈ రోజు జోగి రమేష్ గారు మాట్లాడిన మాటకి అర్థం ఉండేది. ఇక వచ్చేసి నకిలీ మద్యం అంటున్నారు చూసారా, వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఇంకా చాలా లోతుగా దర్యాప్తు చేయాలని మా మనవి. ఎందుకంటే ఇది రాజద్రోహం కంటే చాలా రాజద్రోహానికి దారి తీసేటటువంటి పన్నాగమా అని చెప్పేసి మాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసినటువంటి విద్య నకిలీ మద్యాన్ని అమ్మటం, తాగుబోతుల్ని తాకట్టు పెడతాం, ఇటువంటి కార్యక్రమాలు చేసి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తన యొక్క మంత్రివర్గం అందరూ వ్యాపారం చేశారే తప్పితే ఏది ప్రజలు ఇచ్చినటువంటి మెజార్టీని, అధికారాన్ని వ్యాపారానికి ఉపయోగించుకున్నారు తప్పితే ఏనాడు రాష్ట్రం యొక్క సంక్షేమం గాని అభివృద్ధి గాని జరిగి ఉండలేదు. కాబట్టి ఆ నకిలీ మద్యాన్ని ఏ విధంగా తయారు చేయవచ్చు, ఆ లింక్స్ అన్ని కూడా తెలిసినటువంటి పార్టీ దిట్ట ఈ జోగి రమేష్ గారు. ఈయన గారు ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి స్పిరిట్ అంట, ఇంకెక్కడెక్కడో ఏ పెట్టేసి ఇబ్రాహీంపట్నం దాకా నువ్వు నకిలీ మద్యం యొక్క వ్యాపారం చేస్తే ఏదైనా ఒక రోజు ఈ 5 సంవత్సరాలు పట్టుబడతావన్న సంగతి నీకు తెలుసు, ప్రజలకందరికీ తెలుసు. అయినా నువ్వు ఈ పని చేసావంటే నకిలీ మద్యాన్ని ఈ ప్రభుత్వం మీద దాన్ని ఆపాదించి ప్రభుత్వాన్ని కూలదోయటానికి లేదా ప్రభుత్వం మీద నిందలు మోపటానికి నువ్వు చేసినటువంటి చర్యల్లో భాగమే అని చెప్పేసి మాకు అనిపిస్తా ఉంది. నీ మీద
కక్ష సాధింపు వచ్చారో ఇంకోటి కాదు. చట్టం తన పని తాను చేసుకుంటా పోతా ఉంది. నువ్వు చేసినటువంటి ప్రతి దానికి కూడా మూల్యం చెల్లించేటటువంటి సమయం వచ్చింది. దానిలో భాగమే చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. నీకు జైలు జీవితం అనేది తప్పదు. ఇంకొకటి, కనకదుర్గమ్మ గుడి దగ్గరకు వచ్చి నువ్వు ప్రమాణం చేయమని నిన్ను ఎవరు చెప్పారు? నువ్వు దొంగ కాకపోతే భుజాలు ఎందుకు తడుముకున్నావు? నువ్వు గుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నువ్వు వెళ్లాల్సింది ఎక్కడికే? సిట్ విచారణ సంస్థల దగ్గరికి, లేదా నేను రెడీగా ఉన్నాను విచారణకి రండి అని చెప్పేసి నువ్వు ఒక బాధ్యత కలిగిన మంత్రిగా, బాధ్యత కలిగినటువంటి గత మంత్రిగా, ఇప్పుడు పౌరుడిగా నువ్వు విచారణకి సహకరించాల్సింది పోయి అంతకుముందు అసెంబ్లీలో ఢిల్లీ దాకా పోతాం, జగనన్న ఆదేశిస్తే మోడీని కొడతాం, ఏంటేంటో అని చెప్పావు కదా. నువ్వు పద్యాలు అల్లావు. ప్రజా సమస్యను తీర్చవని అసెంబ్లీకి పంపిస్తే స్తుతి సూత్రాన్ని ఆలపించినటువంటి జోగి మీ ఇంటికి సిట్టు వస్తే ఇంట్లో తలుపులు ఎందుకు వేసుకున్నావు? అదే బాత్రూంలో ఎందుకు దాక్కున్నావు? రాగానే బాధ్యత కలిగినటువంటి మంత్రిగా నువ్వు బయటికి వచ్చి పదండి ఎక్కడికైనా సరే, నేనేం చేయలేదని చెప్పాల్సింది పోయి నువ్వు మీడియా కవరేజ్ కోసం నువ్వు కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి హారతి కర్పూరాలు చేతులు వెలిగించుకుంటే పునీతమని ప్రజలు భావించాలా? లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేసావు కదా. ఏదేమైనా ఇక ముందు ఇంకా చేయమాకు. కనకదుర్గమ్మ తల్లి చాలా పవర్ఫుల్. నీ హారతి కర్పూరం ఆరే లోపే నీ యొక్క అరెస్టు ప్రక్రియ మొదలైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కోటేశ్వరరావు గారు, నిన్న ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు తర్వాత జోగి రమేష్ కానీ, లేదంటే వాళ్ళ భార్య కానీ, వాళ్ళ కొడుకు కానీ చేసినటువంటి రాదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. అందులో ప్రధానంగా జోగి రమేష్ బీసీ కాబట్టే తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేసింది, జోగి రమేష్ను తొక్కేయాలి, బీసీలను బతకనివ్వకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అండి. ఏంటి నిజంగానే టీడీపీకి బీసీలు అంటే కోపమా? అసలు ఆ మాట అనడానికి అతనికి సిగ్గు ఎగ్గు లేదా? బీసీల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందరినో బీసీలని రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, స్థానిక సంస్థల నుంచి మేము పార్లమెంట్ వరకు కూడా ఎందరినో బీసీలని తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున ఒక నకిలీ విధవ నకిలీ మద్యం తయారు చేసి ఆ తయారు చేయించిన దాంట్లో ఉన్నాడని చెప్పేసి జనార్దన్ గారు కూడా చెప్పినారంటే ఇంకా కూడా ప్రజలని మభ్యపెట్టాలని, మోసం చేయాలని చెప్పేసి మీరు అనుకోవటం, బీసీ అనటం మీకు అర్హత లేదయా? ఇంకా కూడా ఇతను ఏంటంటే జోగి రమేష్ కాదు, ఇతను రోగి రమేష్. ఇతనికి రోగం ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అయితే రోగం ఉందో అదే విధంగా ఇతనికి కూడా పదవి పోయిన తర్వాత నకిలీ మద్యాన్ని తయారు చేసింది పట్టుకున్నారని చెప్పేసి ప్రభుత్వం పట్టుకున్న దాంట్లో జనార్దన్ గారు కీలకంగా ఉన్నారు. ఆ కీలకంగా ఉన్న వ్యక్తే ఇతని పేరు చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు కేసు పెట్టకపోతే ఆయనకి పూలదండలేసి సన్మానం చేయాలా? జగన్మోహన్ రెడ్డి అంటాడు ఇలాంటివి చేస్తున్నప్పుడు సన్మానం చేయాలి కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడే. అదేవిధంగా నకిలీ మద్యం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా చట్ట ప్రకారం ఒకవేళ మీకైతే సన్మానం చేయాలేమో కానీ చూడయా, ఇది బీసీల పార్టీ. బీసీల కోసం మేము ఎంతో చేసినటువంటి పార్టీని పట్టుకొని నీ నకిలీ మద్యం కోసం ఈ విధంగా మాట్లాడటం నిజంగా నువ్వు రోగి రమేష్వయ్యా. నీకు మానసిక వ్యాధి నీకు కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డికే కాదు మీకు కూడా ఉంది. ఇలాంటి సైకోలు ప్రజలని మభ్యపెట్టి మళ్ళీ అధికారంలోకి మేము వస్తాం యాడిగా మీరు వచ్చేది? అయిపోయిందండి. 164 అడుగుల లోతులో పాతి పెట్టినటువంటి ప్రజలు ఇంకా నెక్స్ట్ 11 అడుగులు కూడా అంటే 175 అడుగుల్లో 2029లో ఎన్నిక జరిగినా కూడా మిమ్మల్ని పాతి పెట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. జోగి రమేష్ మొన్న ఒక 5-6 రోజుల క్రితం విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చేతిలో హారతేలు ఇచ్చుకొని నేను ఏ తప్పు చేయలేదని చెప్పి అమ్మవారి మీద ప్రమాణం చేశాడు. అయినా కూడా నన్ను అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేశాను, పవన్ కళ్యాణ్ దుర్భాషలాడాను అని చెప్పి, లోకేష్ దుర్భాషలాడాను, ఇవే కారణంగా చేసుకుని కక్ష సాధింపుగా అరెస్ట్ చేశారు నన్ను అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఆ విధంగా చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో అదే రోజు చేసేవాళ్ళు. అది కాదు. అలాంటి వాటిని అన్నిటిని కూడా మా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు వదిలేశారు. వాళ్ళందరినీ కూడా చట్టం చూసుకుంటుందని చెప్పేసి. కానీ మద్యం అనేది నకిలీ మద్యంలో దాంట్లో ఇతను దొరికిపోయాడు. ఎవరైతే జనార్దన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇదిగో ఈయనే ఫోన్ చేశాడు, ఈయనేంటి ఆయన చెప్తేనే తయారు చేశాను, ఆయన వల్లనే నేను ఈ విధంగా ఈరోజు ఇబ్బంది పడుతున్నాను అని చెప్పాడు. మేము చెప్పలేదే, మా నాయకులు చెప్పారా? ఒకవేళ అటువంటిది ఉంటే మేము అప్పుడే చేసేవాళ్ళం కాదు కదా. ఇన్ని రోజులు దీని మీద మొత్తం బయటికి తీసిన తర్వాత మాత్రమే అతను ఉన్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు నిర్ధారించుకొని అతని ఇంటికి పోయారు. అంతేగాని
అది ఏ కారణం లేకుండా అకారణంగా చేయాలనేది మా 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 యొక్క ప్రభుత్వ ఉద్దేశం కాదు. మా నాయకుడికి ఆ విధంగా లేదు. ఎవరిని కూడా మా కార్యకర్తలు కూడా అనవసరంగా మీరు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పాను. ఇప్పుడేంటంటే వాళ్ళందరికీ ఇబ్బంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు సూపర్ 6 అని చెప్పాడు. వాటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ 6టిని కూడా కంప్లీట్ చేసి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మహిళలు చూడండి ఈరోజు బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినందుకు ప్రతి గుళ్ళకి వెళ్ళేసి గుళ్ళల్లో వాళ్ళు మొక్కులు తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేయడం జరిగింది. రైతులు బాగున్నారు, మైనారిటీలు బాగున్నారు, దళితులు బాగున్నారు, బీసీలు బాగున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ బాగా చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు గారిని ఏదో బీసీలకి ఈ విధంగా చేస్తుంది తప్పు. జోగి రమేష్ బీసీల గురించి మాట్లాడే అర్హత జోగి రమేష్ ఉందంటారు. గతంలో అచ్చెన్నాయుడు లాంటి వారిని కానీ, లేదంటే యనమల రామకృష్ణ లాంటి వారిని కానీ, లేదంటే అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు కానీ, లేదంటే కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతమందిని అక్రమంగా అరెస్టులు చేసి వీళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా నైట్ రాత్రంతా పోలీసులు గోడలు దూకెళ్ళి అరెస్ట్ చేసినటువంటి ఆ సందర్భంలో తప్పు చేసిన వాడికి కులం ఏంటని మాట్లాడినటువంటి జోగి రమేష్ ఈ రోజు కార్డు బయట పెట్టడం అసలుకి బీసీల గురించి మాట్లాడే అర్హత ఆ జోగి రమేష్కి లేదు. ఏదో మళ్ళా ఏదో పాపం ఆ రోజు కనిపించలేదా బీసీలని? ఆ రోజు కనపడలా. ఆ రోజు వాళ్ళు అరెస్ట్ చేసింది అచ్చెన్నాయుడు గారు బీసీ కదా, యనమల రామకృష్ణ గారు బీసీ కదా, కొల్లు రవీంద్ర గారు బీసీ కదా. కొల్లు రవీంద్ర గారు అయితే యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన చిన్నతనంలోనే అతను ఎమ్మెల్యే, మంత్రి, ప్రజలకు సేవ చేస్తుంటే ఆయన మీద కూడా మీరు ఆ విధంగా చేశారంటే బీసీలు అని కార్డు వాడే అర్హత మీకు లేదు జోగి రమేష్. మీరు నకిలీలండి, మీరు నకిలీ కార్డు ఉపయోగించుకోండి. ఆల్రెడీ రాష్ట్రాన్ని 2019 నుంచి 24 వరకు సర్వనాశనం చేశారు. మీరు ఏదైతే నకిలీ మద్యం తయారు చేసి అమ్మించారో దానివల్ల దాదాపు 35,000 మంది ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల పుస్తెలు తెగిపోయినాయి, చనిపోయారు. పాపం వాళ్ళంతా ఇలా బాధపడుతున్నారు. దానికి కారకులు మీరు. కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే మీలాంటి ద్రోహుల్ని నకిలీ మద్యం తయారు చేసి పాపం సామాన్యుల్ని, బీసీల్ని మీరు హత్యలు చేసినటువంటి మీరు బీసీ కార్డు వాడే అర్హత మీకు లేదని తెలియజేస్తున్నాను.